Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. You can join and speak English without fear. ఈ వీడియోలో మనం కొన్ని వాక్యాలని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే ముందుగా మనం టెన్సెస్ గురించి తెలుసుకోవాలి. మనకి 12 టెన్సెస్ ఉన్నాయి. కనీసం 4 టెన్సెస్ తెలిసినా మనం ఇంగ్లీష్లో కొంత మాట్లాడడం అయితే జరుగుతుంది. సో అవి కొన్ని వాక్యాలను తీసుకుని ఇప్పుడు మనం వేరు కాలాల్లో అంటే టెన్సెస్లో ప్రాక్టీస్ చేస్తూ మనం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుందాం. ఐ గో హోమ్, నేను రోజు ఇంటికి వెళ్తున్నాను. ఐ గో హోమ్, ఐ యామ్ గోయింగ్ హోమ్, ఐ విల్ గో హోమ్, ఐ వెంట్ హోమ్. వీటి మధ్య తేడా తెలుసుకుందాం ఫస్ట్. ఆఫ్టర్ దట్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఐ గో హోమ్ ఎవ్రీడే, నేను రోజు ఇంటికి వెళ్తున్నానని దీని అర్థం. అలాగే నేను ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాను అని చెప్పాలంటే ఐ యామ్ గోయింగ్ హోమ్. అలానే నేను రేపు ఇంటికి వెళ్తాను అని చెప్పాలంటే ఐ విల్ గో హోమ్ టుమారో. నేను నిన్న ఇంటికి వెళ్ళాను. ఐ వెంట్ హోమ్ ఎస్టర్డే. మనకి ఇప్పుడు ఈ వాక్యాలని వేరు టెన్సెస్లో ఎలా చెప్పాలో అర్థమైంది. అయితే ఇది సరిపోదు, ఊరికే అర్థం చేసుకుంటే సరిపోదు. తర్వాత మనం వీటిని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక్కో వాక్యాన్ని ఒక 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ రిపీట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం వీటిని ఎక్స్ప్రెస్ చేయగలం. కాబట్టి నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. ఐ గో హోమ్ ఎవ్రీడే, నేను రోజు ఇంటికి వెళ్తున్నాను. ఐ గో హోమ్ ఎవ్రీడే. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఐ యామ్ గోయింగ్ హోమ్ నౌ, ఐ యామ్ గోయింగ్ హోమ్ నౌ. నేను రేపు ఇంటికి వెళ్తాను. ఐ విల్ గో హోమ్ టుమారో. నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు కూడా పదే రిపీట్ చేయాలి. చేస్తేనే వీటిని వ్యక్తం చేయగలుగుతారు. లేకపోతే అర్థమవుతుంది కానీ బయటికైతే రావు. మళ్ళీ చెప్పుకుందాం. ఐ విల్ గో హోమ్ టుమారో, నేను రేపు ఇంటికి వెళ్తాను. ఐ వెంట్ హోమ్ ఎస్టర్డే, నేను నిన్న ఇంటికి వెళ్ళాను. ఐ వెంట్ హోమ్ ఎస్టర్డే. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఐ యామ్ గోయింగ్ హోమ్ నౌ, నేను రోజు ఇంటికి వెళ్తున్నాను. ఐ గో హోమ్ ఎవ్రీడే. ఈ హోమ్ అనే పదం ముందు